గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వర్తమాన గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభం అవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణాన్ని యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు వారు అందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 లోపు ఏదైనా భుజించేసి రాత్రి అంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినొచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుడి మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాయణ చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భ అని ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50, 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనము గర్భని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికేళం సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమపాలలో ఉంటాయి. ఇక ఈ ద్వాదశ రాశులు వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా, అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే కనుక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభం అవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాశుల పరంగా తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. తులారాశి వారికి ఆగస్టు 12 తారీఖు ఏర్పడిన గ్రహణం ఛాయ మనకి ఇప్పుడు డిసెంబరు వరకు ఉంటుంది. కాబట్టి ఈ 4 మాసాలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు చూసినట్టయితే కనుక ఇప్పటివరకు మీరు చేసినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అన్ని కూడా ప్రజల కోసం చేశారు. ఇంట్లో వాళ్ళకి సహాయం చేశారు, ప్రజలకు సహాయం చేశారు. మీరు ఒక్కరు ఉంటే చాలరా బాబు, ఇంకెవరు ఉండే అవసరం లేదు, అన్ని రకాలు కూడా మీరే చేస్తారు అనిపించుకున్నారు. కానీ మరి మీరు బతకడానికి ఏంటి? తులారాశి వాళ్ళు బతకాలి కదా, అన్ని వదిలిచ్చేసుకున్నారు. అందరూ బాగున్నారా అండి అనుకుంటే వెళ్ళిపోయినారు. మరి మీ పరిస్థితి ఏంటి? మీ
మీరు ఇప్పుడు బతకడానికి అందరూ కూడా మీ దగ్గర ఉన్న వనరులన్నీ కూడా లాగేసి మిమ్మల్ని రోడ్డు మీద పడేశారు. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటే, మరి మీకు కూడా అవకాశం రావాలి కదా. మరి ఆగస్టు మాసం 12వ తారీఖు తర్వాత మీకు అద్భుతంగా ఒక చిన్న అవకాశం రాబోతుంది. అది కూడా మీరు వదిలేస్తారనుకోండి, ఎవరొకరికి నాకు లేదండి అతను జాబ్ ఇవ్వండి అని వదిలేస్తారనుకోండి, మీరు మళ్ళీ ఇంకెవ్వరు కూడా పట్టించుకోదు, చూడరు. కాబట్టి మీరు ఎదుటి వారికి సాయం చేయాలన్నా కూడా ముందు ముఖ్యంగా మన దగ్గర ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్నపాటి అవకాశమా పెద్దపాటి అవకాశమా చదువుకుందాన్ని సరైనది కాదు అనుకుంటారేమో, అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చవి చూడండి. వచ్చేటువంటి అవకాశాన్ని రాజకీయ రంగంలో రావచ్చు, సినీ రంగంలో రావచ్చు, బట్టల వ్యాపారం రావచ్చు, గోల్డ్ వ్యాపారం రావచ్చు, ఇంకేదైనా ఇతర రంగాల్లో రావచ్చు. అది వ్యాపారం అవ్వచ్చు, గుమస్తా అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. వచ్చేటువంటి రంగం ఏదైతే ఉందో, వచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు అందిపుచ్చుకోండి. అందిపుచ్చుకుంటేనే మీకు ఏదన్నా సుసంపన్నంగా సుస్వాదనంగా బహువిధంగా ముందుకు వెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించేందుకు ఆగస్టు మాసంలో మీరు చేయాల్సింది ఏంటంటే కనుక, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటే కనుక దర్శనం చేసుకోండి, 5 నారికేలను సమర్పించుకోండి. అలానే సెప్టెంబర్ మాసంలో కనుక అనుకున్న సాధించడానికి, అప్పులు ఇచ్చి తిరిగి రావడానికి, చిట్టీలు వేసి రావడానికి, ఎవరికి ఇచ్చి మోసపోయినందుకు ఎవరైనా శత్రు భయం ఉంటే కూడా ఇవన్నీ తొలగిపోయేదానికి మీరు ఏం చేస్తారంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయించండి. అక్టోబర్ మాసంలో కనుక అనుకున్న సాధించడానికి, విదేశీ ప్రయాణం చేయడానికి, స్వదేశం రావడానికి, జాబ్ కోసం ప్రయత్నం చేసి జాబ్ రావడానికి, అలానే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉద్యోగం రావడానికి, నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి మీరు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. అలానే మీరు ఏదన్నా నవంబర్ డిసెంబర్ మాసంలో పెళ్లి సంబంధాలు, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు చూసుకునేదానికి, పెళ్లిళ్ళు కుదిరేదానికి, దక్షిణ తీసుకొచ్చే అబ్బాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చే అమ్మాయి సంబంధం కుదిరేదానికి, ఈ యొక్క తులారాశి వారు అందరూ కూడా శుభ్రీకృతంగా అన్ని రకాల బాగుండేందుకు, ఇంట్లో పెద్దలందరూ కూడా సహకరించేందుకు, డబ్బులు కూడా రావడానికి, వీళ్ళనామాలు కనపడడానికి, పూర్వీకుల ఆస్తులు రావడానికి, మీకున్న భాగాలు పంచుకునేదానికి, కోర్టు విషయాలు రావడానికి, భార్యాభర్తల మధ్యన గొడవలన్నీ సమసిపోవడానికి, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని రకాలు కూడా మీకు సమస్యపోయేదానికి ఆగస్టు నుంచి మనం కలెక్షన్ చేస్తే కనుక నవంబర్ డిసెంబర్ 2 మాసాలు కూడా మీరు ఏం చేస్తారంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలానే దత్తాత్రేయ స్వామికి గోధుమ రొట్టెలు, అలానే కనుక ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే కనుక మీరు ఏదైనా సమర్పించుకోవచ్చు. విష్ణు ఆలయం నైవేద్యం సమర్పించండి, అరటిపళ్ళు కానీ బట్టలు కానీ సమర్పించండి. ఇంకా కూడా మన చివరిలో చెప్పే పరిహారం మీరు చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. గండాలు కూడా మీకు ఉన్నాయి, నరదిష్టి నరకోశ కూడా ఉంది కాబట్టి అవన్నీ పితృదోషాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, సముద్రం, కోనేరు, ఇక్కడ బ్రహ్మకొండాల దగ్గర ఎక్కడ స్నానం ఆచరించినట్టయితే కనుక కొన్ని రకాల ఇబ్బందులు అనేది మీకు తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 మాసాలు ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని అక్కడ స్నానం చేసేయండి. స్నానం చేస్తే కనుక మీకు ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి ఆరోగ్య ప్రకారం కూడా మీకు బాగుండేలా కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకుని ఈ పరిహారాలు చేసుకొని ఖచ్చితంగా మీరు అందరూ కూడా బాగుపడాలని ప్రయత్నం చేద్దాం. ఈ 4 మాసాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే వచ్చే 2 సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలానే ఇప్పుడు వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకుంటూ పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంటుంది, కానీ జాతకం లేకుండా మనకి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టుమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చిటికలో ఒడ్డున వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాలలో ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వస్తు రూపాన కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనము అగ్నిహోత్రంలో మంత్రము, అగ్నిహోత్రంలో తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సి. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది.
అలానే ఈ రాశి వారు కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభదృష్టితో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చనివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతులు పెట్టుకొని, అలానే మిరపకాయ, ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చనివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఉలవలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, పచ్చిపెసలు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో బ్రాహ్మణోత్తములు కానీ, అయ్యవార్లు కానీ, అర్చకులు వారు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకి నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవారు వాళ్ళందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని కనుక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే కనుక మీకున్నటువంటి కష్టాలే కాకుండా గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కాలర్ జాబ్ చేయాలని కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటి కనుక ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడి నీటిలో కానీ, పొదలగాని చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్ర దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినువులు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే మూడోది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో భార్య, భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళ పాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుమ్మతల గురించి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అన్ని కూడా సకాలంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలవగలుపుకొని దాంట్లో
కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకి చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతులు వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే నా L4 L5 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు, అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే కొంతమేర అయితే సహకరించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే గనక మనకి ఎన్నో రకాల గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించింది కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుశోధనంగా, బహువిధంగా కూడా ఉండేలాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.